యూకేలో చదువుకోవాలి అన్న తన ఆశ నెరవేర్చుకున్న మరొక స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు విత్ హర్ మదర్ అన్నమాట. హలో అండి. హాయ్, నీ పేరు? వనజ. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచే. ఓకే, ఏం చదువుకున్నారు? నేను బ్యాచిలర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మాస్టర్స్ ఇన్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ కి అప్లై చేశాను ఏంజెలినా రస్కిన్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్. ఓకే, సో ఆఫర్ లెటర్ వచ్చేసినట్టే? ఆఫర్ లెటర్ వచ్చింది, లోన్ శాంక్షన్ అయింది, అయిపోయింది. ఓకే, ఎంత వచ్చింది స్కాలర్షిప్? 5 lakhs వరకు వచ్చింది. 5 lakhs వరకు వచ్చింది. ఓకే ఓకే, అసలు వీసోర్స్ గురించి ఎలా తెలిసింది మీకు? సుమన్ టీవీ ద్వారా తెలిసింది. మమ్మీ తీసుకొచ్చింది. మమ్మీ తీసుకొచ్చింది, మమ్మీకి ఇవ్వాలి అయితే. ఓకే, మీ అమ్మాయి ఒక డ్రీమ్, అమ్మాయి డ్రీమా మీ డ్రీమా? అది నా ఫ్లెడ్జ్గా చెప్పాలంటే ఇట్స్ మై డ్రీమ్. ఓకే, ఎస్, నాకు ఒక ఇంపాషన్ ఉండే నేను వెళ్ళాలని, బట్ నేను వెళ్ళలేని పోయిన సిచ్యువేషన్లో అట్లీస్ట్ ఐ వాంట్ టు సెండ్ మై చిల్డ్రన్స్ టు ద కంట్రీ. సో ఇన్ దట్ ప్యాషన్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గైడ్ దెమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ హియర్, జస్ట్ ఐ హర్డ్ అబౌట్ ఇన్ సుమన్ టీవీ రిగార్డింగ్ ద VSOURCE. And after that I just consulted some of the guides here, and he has guided us totally how to go through. First he has experienced about ante ela ellali, how to go there. And first వచ్చింది VSOURCE ante ledu we have experience about other consultancies also baita, but it was some bad experience comparing with the VSOURCE. It is some bad experience there. Adi kaakunda endante first they will be expecting something from the clients. First they will be having expectation, but the work will be the second option. But here, whereas the VSOURCE expectation, there is no expectation here. First the work is more important. First work paranga villaki enti minus enti plus enti, they will be examining the both. Then they will be including that both qualifying ante rendu oka calculation ki vachin tarvata what to do the student, they'll examine the student. Third part వచ్చేసేసి ఎక్స్పెక్టేషన్ వరకు ఏముంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పాలంటే మ్యామ్ వీఆర్ త్రూ లోన్ ఓన్లీ, మొత్తం లోనే చేశారు మాకు. వీఆర్ అన్ఎంప్లాయిడ్. సాఫ్ట్గా చెప్పాలంటే మాకు ఏం ఎంప్లాయీస్లో, మాకు ఓన్ హౌస్ కూడా లేదు. చూసాం, నేను వెళ్ళగలుగుతానా, పంపించగలుగుతానా చూద్దామని నేను చూసాను. ఒక పెద్ద పెద్ద కన్సల్టెన్సీస్ కూడా వెళ్ళాం మేము, బట్ దేర్ వాజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద అఫీషియల్ పీపుల్స్. కన్సల్టెన్సీస్ అంటే చాలా మటుకు ఏంటంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కన్సల్టెన్సీ అంటేనే డబ్బులు కట్టాలి ఫస్ట్, అది చాలా ఉంటుంది. బట్ VSOURCEలో ఏంటంటే నో, ఫస్ట్ వర్క్ ఏంటి, వీల్ వర్క్ ఫర్ దట్. అవుతుందా లేదా దే ముందే చెప్పేస్తారు, ఇది అవుతుంది మేడం, ఇలా వెళ్తుంది, మీరు చేయగలుగుతారో, అవుతుంది వెళ్తుందని. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మనకు ఒక ధైర్యం ఇస్తారు. అసలు విత్ ఇన్ మంత్ లోనే ప్రాసెస్. మా పాప అయితే 20 days లోనే దే హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, వీ హ్యావ్ కమ్ లాస్ట్ November ఎండింగ్ లో వచ్చాము, బట్ దే హ్యావ్ కంప్లీటెడ్ విత్ ఇన్ 15 to 20 days. ఏం లేదు మేడం అయిపోతుంది పంపించేస్తాం అని అన్నాడు.